హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మ ఒడి పథకం గురించి, లేదా ఇప్పుడు కొత్తగా మార్చినటువంటి తల్లికి వందనం ఈ పథకం గురించి నేను మీకు వివరించదలుచుకున్నాను. దీనివల్ల పేద ప్రజల బతుకుల్లో జీవితాల్లో వెలుగులు నింపుతాయా, లేకపోతే పేద ప్రజల యొక్క జీవితాలు నాశనం అవుతాయా అన్న దాని గురించి నేను ఈ వీడియోలో వివరించదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ బిడ్డలకి మంచి భవిష్యత్తు అందించాలని ఎవరైతే రాజకీయ పార్టీల అధినాయకులు ఉన్నారో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వటం కోసం మన పిల్లల జీవితాలని నాశనం చేస్తున్నారు అన్న విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క మనిషికి కనిపించినందుకు బాధపడుతున్నా, సిగ్గుపడుతున్నా. అమ్మ ఒడి లేదా తల్లికి వందనం ఈ పథకం వల్ల రాబోయే రోజుల్లో ఏర్పడేటటువంటి దుష్పరిణామాలు, పేదలకి రాబోయే రోజుల్లో విద్య దూరం అయ్యే ప్రమాదం ఉంది. అది ఎలా అన్నది నేను ఈ వీడియోలో వివరించదలుచుకున్నాను. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు దాదాపు 1985 నుంచి 1995-96 వరకు అన్ని గవర్నమెంట్ స్కూల్లే. చిన్న పూర్తిగా ఆర్థికంగా బలహీనుడు, ఆర్థికంగా బలవంతుడు, చిన్న సామాజిక వర్గం వాళ్ళు, పెద్ద సామాజిక వర్గం వాళ్ళు మొత్తం ఒకే క్లాస్ రూమ్లో కూర్చొని విద్యను అభ్యసించేవాళ్ళు. దాని మూలాన వీళ్ళందరికీ, ధనికుడికి, పేదవాడికి, తక్కువ కులం, పెచ్చు కులం వాళ్ళందరికీ ఒక స్నేహభావం ఏర్పడేది. ఆ స్నేహభావం వల్ల సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్ళేది. పేదవాడిని ఆదుకోవటానికి పెద్దవాడు సపోర్ట్ చేసేవాడు, విద్యలో వెనకబడిన వాడిని ముందుకు తీసుకెళ్ళడానికి విద్యలో ముందున్నటువంటి వ్యక్తి సహాయపడేవాడు. వాళ్ళంతా ఒకే క్లాస్ రూమ్లో కూర్చుంటాం మూలాన. దానికి తోడు అందరి పిల్లలు ఒకే చోట ఉండటం మూలాన ఇది ఉపాధ్యాయుల మీద ఖచ్చితంగా ప్రెజర్ తీసుకొచ్చేసి స్కూళ్ళు సమర్థవంతంగా నడిపేయి. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ విద్యా విధానం అలా చాలా చక్కగా మంచిగా పారింది. తదుపరి కాలక్రమేణా ఏ మహానుభావుడు ప్రైవేటుకి ఆజ్యం పోసాడో, పనికి మాలిన ముఖ్యమంత్రి ప్రైవేటు విద్యా విధానానికి ఆజ్యం పోసాడో ఆ మహానుభావుడికి చేతులు జోడించి మొక్కాలి. మహానుభావుడు మరి ఉన్నాడో పోయాడో తెలియదు, కానీ ఆ మహానుభావుడికి చేతులు జోడించి మొక్కాలి. ప్రైవేటు విద్యా విధానాన్ని తీసుకొచ్చి పేదవాడిని ఇంకొంచెం పేదవాడిగా విద్యకి దూరం చేస్తూ, పెద్దవాళ్ళు ఇంకొంచెం గొప్పగా ఎదిగే విధంగా, ఇంకొంచెం గొప్పగా రాణించే విధంగా వ్యత్యాసాన్ని తీసుకొని వచ్చాడు ప్రైవేటు విద్యా విధానంలో. మీరు ఒకసారి గమనిస్తే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గమనిస్తే పేద పిల్లలు మొత్తం గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. పేద పిల్లలు మొత్తం చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు. బాగా డబ్బున్న బలిసిన కుటుంబాల్లో పిల్లలు మొత్తం కార్పొరేట్ స్కూల్లో ఉన్నారు. అందరు కార్పొరేట్ స్కూల్లో ఉన్నప్పుడు వాడికి పేదవాడి కష్టం, కార్పొరేట్ స్కూల్లో చదివేవాడికి గవర్నమెంట్ స్కూల్లో చదివే పేదవాడి యొక్క కష్టం, వాడి యొక్క విలువ, వాడికి సాయం చేసే ఆలోచన ఎక్కడ ఉంటుంది? వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఎక్కడ కలుసు? ఇది కాక ఈ అమ్మ ఒడి అనే విధానం వల్ల ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి ఇవ్వటం మూలాన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఇవ్వాలి ఖచ్చితంగా అమ్మ ఒడి అనేది, కానీ ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా ఇవ్వటం మూలాన ఇటు పేద పిల్లవాడికి డబ్బులు ఇచ్చి కోట్లు ఉన్నవాడికి అమ్మ ఒడి ఇవ్వటం మూలాన ఈ పేద పిల్లవాడు కూడా మా పిల్లల్ని ఎంతో కొంత చదివించుకోవాలని ఈ పడుతున్న డబ్బులు తీసుకొని ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఈ పిల్లల్ని చేర్చడం జరుగుతుంది. అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అసలు పిల్లల సంఖ్య ఉంటుందా? ఇప్పటికే గవర్నమెంట్ స్కూళ్ళలో సగానికి శాతం పడిపోయింది పిల్లల సంఖ్య. మరి ఉన్న సంఖ్యను కూడా మీరు ప్రైవేటు విద్యా వ్యవస్థలకు తరలించేసినప్పుడు అసలు గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటాయా? గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగాలు చేస్తున్న టీచర్ల భవిష్యత్తు ఏంటి? గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ చేయటం కోసం, చదువుకొని ఉద్యోగాల కోసం పోరాడుతున్నటువంటి యువకుల భవిష్యత్తు ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు గమనిస్తే ఒక 5-6 సంవత్సరాల్లో ప్రైవేటు విద్యా వ్యవస్థ మొత్తం ఉజ్వలంగా ప్రజ్వలిద్ది, గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మూతపడిపోతుంది. ఇప్పటికే ఒక్కొక్క పిల్లాడికి ప్రభుత్వం 50 నుంచి ₹1,00,000 ఖర్చు పెడుతుంది. చదువుకైతేనేమి, బిల్డింగ్లకి అయితేనేమి, తదుపరి భోజనాలకైతేనేమి. అయినా సరే ఉన్నత ప్రమాణాలతో విద్య లేదు గవర్నమెంట్ స్కూళ్ళలో. ఇప్పటికే ఈ ఉన్నపాటి కొద్ది మందిని కూడా మీరు బయటికి తరిమేస్తే అసలు గవర్నమెంట్ విద్యా విధానానికి మనుగడ ఉంటుందా? గవర్నమెంట్ విద్యా విధానం ఎప్పుడైతే కనుమరుగైపోతుందో అప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల్ని కట్టడి చేయటం సాధ్యపడుద్దా? లేదు. ఈ అమ్మఒడి లాంటి డబ్బులు ఈ గవర్నమెంట్లు ఎంతకాలం ఇవ్వగలవు ఈ పేద ప్రజలకి? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలు కూడా ఆలోచించండి. ఈ అమ్మఒడి అనే స్కీము ఎంతకాలం ఉంటుంది?
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతుంది. వీళ్ళు ఇస్తే 4 ఏళ్ళు ఇస్తారు, 5 ఏళ్ళు ఇస్తారు. తర్వాత అప్పటికే ఆ రాష్ట్రం అప్పుల కుప్పలో కొట్టుకుని పోయి సర్వనాశనం అయిపోతాం. ఇక తదుపరి అమ్మఒడి ఇవ్వనప్పుడు, గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడ్డప్పుడు నీ పేదవాడి పిల్లోడిని చదివించుకోవడానికి నీ దగ్గర శక్తి ఉంటుందా? ఇప్పటికే ఒక మధ్యతరగతి వాడి బ్రతుకంతా వాడి పిల్లోడిని చదువు చెప్పించడానికే వాడి కష్టమంతా సరిపోతుంది. 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు వాడి భవిష్యత్తు మొత్తం వీడు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి వాడు చదువుకే ఖర్చు పెడుతున్నాడు, వీటి ఎంతో కడుపు మార్చుకొని. మరి గవర్నమెంట్ విద్యా వ్యవస్థ పూర్తిగా లేనప్పుడు మన బ్రతుకులు ఏంటి? మన పిల్లలకి విద్య ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. దానిని అమలుపరచడం కోసమే, పేద ప్రజల యొక్క విద్యనే దూరం చేయడం కోసమే ఈ రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామా. వాళ్ళ పిల్లలకి ముఖ్యమంత్రులు చేయటం కోసం పేదవాళ్ళ పిల్లలకు విద్యను దూరం చేసేసే కుట్ర. దీనిని గమనించని పేదవాళ్ళు అమ్మఒడి అంటూ ఆశపడుతూ వాళ్ళ పిల్లల జీవితాలని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. లేదు గవర్నమెంట్లకి చిత్తశుద్ధి ఉంటే ఈ అమ్మఒడి అనే పథకానికి పెడుతున్నటువంటి కొన్ని వందల కోట్ల రూపాయలు 10వ తరగతి వరకు ప్రైవేటు విద్యా విధానాన్ని పూర్తిగా రద్దు చేసి అందరినీ ఒకే స్కూల్లో ఒకే గొడుగు కింద కూర్చోపెట్టండి ఇదే డబ్బుతోటి. అప్పుడు ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు దొరుకుతాయి. అందరూ ఒకే గొడుగు కింద కూర్చున్నప్పుడు వాళ్ళ పిల్లలకి విద్య రానప్పుడు ఖచ్చితంగా ఉన్నత సామాజిక వర్గంలో ఉన్నవారు టీచర్స్ని ప్రశ్నిస్తారు. అప్పుడు పేదవాడి పిల్లోడికి కూడా నాణ్యమైన విద్య అందుతుంది. ఇది చిత్తశుద్ధి ఉండి పేద ప్రజలకి విద్యని అందించాలనే ఉద్దేశం ఉన్న నాయకులు చేయాల్సిన పని. దీనిని మానేసి బాధ్యతల నుండి తొలగిపోవటం కొరకు కొన్ని రూపాయలు డబ్బులు వాళ్ళ మొఖానేసి పూర్తిగా గవర్నమెంట్ విద్యని పేద ప్రజలకు దూరం చేసే కుట్ర ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. దయచేసి దీన్ని గమనించాలి. ఈ అమ్మఒడి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, దీన్ని పూర్తిగా తీసేసి 10వ తరగతి వరకు పూర్తిగా ప్రైవేటీకరణ లేకుండా గవర్నమెంట్ విద్యా విధానం తీసుకొని వచ్చినప్పుడు పేదవాడికి పెద్దవాడికి ఒకే రకమైనటువంటి విద్య అందుతుంది. దీనిని డిమాండ్ చేయాలి తల్లిదండ్రులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. లేదు మీరు ఇంకా ఇవ్వాలనుకుంటే ఈ అమ్మఒడి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, కేవలం గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు మాత్రమే ఇవ్వండి. కోట్లాది రూపాయల డబ్బులుండి బలిసిన వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించుకుంటుంటే వాళ్ళకి మళ్ళీ మీరు డబ్బు ఇవ్వటం ఏంటి? గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించేది పేద పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇస్తే కనీసం వాళ్ళ చదువుకు సంబంధించినటువంటి ఏదైనా కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లికి వందనం అనే స్కీమ్ ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు మాత్రమే వర్తింప చేయాలి. అంతేకాని మీ కొడుకుల్ని కూతుర్ని ముఖ్యమంత్రులు చేయడం కోసం మా పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టేసి మమ్మల్ని నాశనం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. లోతుగా మీరు విశ్లేషణ చేస్తే మీకు అర్థమవుతుంది. గవర్నమెంట్ విద్యా విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ప్రైవేట్ విద్యా విధానానికి తొత్తులుగా మారి పేదవాడికి విద్యను దూరం చేసే కుట్రలో భాగంగా పెట్టిన స్కీమే ఈ అమ్మఒడి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇది లోతుగా దూరంగా ఆలోచన చేసే వారికి మాత్రమే అర్థమవుతుంది. చాలా మంది అనుకోవచ్చు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంటే వీడు వద్దంటున్నాడని. వీళ్ళు 4-5 ఏళ్ళు మాత్రమే మీకు డబ్బు ఇస్తారు. మీ పిల్లోడి భవిష్యత్తు 40-50 సంవత్సరాల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. అది నా బాధ. మీరు లోతుగా ఆలోచన చేయండి. ఇప్పటికే గవర్నమెంట్ విద్యా విధానం, గవర్నమెంట్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు రాబోయే రోజుల్లో పేదవాడికి విద్యను దూరం చేసే కుట్రలో భాగంగా ఈ అమ్మఒడి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు స్కీమ్ని తీసుకొని వచ్చారు. దయచేసి దీనిని విభేదించండి. ప్రభుత్వ విద్య 10th క్లాస్ వరకు ప్రతి ఒక్కడు డబ్బున్నోడు కానీ డబ్బులోడు కానీ ఒకే రూమ్లో ఒకే టీచర్ చేత విద్యా బోధన చెప్పించుకున్న రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం సస్యశ్యామలం అవుతుంది. ఆ దిశగా అడుగులు ముందుకేయాలని కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మరింత మందికి చేరవేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.